మహేంద్ర గారు సింగిల్ టేక్ ఆర్టిస్టా? అలా అని మనం చెప్పలేము, చెప్పకూడదు. ఒక్కొక్కసారి చెయ్యాల్సి వస్తుంది. అంటే మనం చేసాం, పక్కోలు చేయకపోవచ్చు, లైటింగ్ ప్రాబ్లం, కెమెరా ఏదైనా అవ్వచ్చు, లేకపోతే డైరెక్టర్ కదా నచ్చకపోవచ్చు, అన్నీ ఉంటాయి కదా మేడం. సార్ అంటే మీరు చేసిన సినిమాలో ఏదైనా డైలాగ్ గుర్తొస్తే చెప్పండి, మా ప్రేక్షకుల కోసం. ఖచ్చితంగా గుర్తొస్తే చెప్పండి, లేకపోతే ఫోర్స్ ఏం లేదు. అయితే ఇంకా మీరు నాగార్జున గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఇంకా ఎవరితో ఇలాంటి షేర్ చేసుకున్నారు? పెద్ద స్టార్ హీరో గురించి చెప్పాలి అంటే నేను ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసినప్పుడు మేడం, నేను కాటమరాయుడు మూవీ చేశాను కళ్యాణ్ గారితో. అంటే ఆయన చాలా ఇష్టం యాక్చువల్లీ ఇండస్ట్రీ, ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు. అదే సో ఎంతమంది ఫ్యాన్స్ లో నేను కూడా ఒక డెవోటీ కైండ్ ఆఫ్ ఫ్యాన్. సో ఫస్ట్ నాకు అట్లా ఆపర్చునిటీ వచ్చింది కళ్యాణ్ గారితో ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ లో. సో సార్ వచ్చారు, షార్ట్ చూసుకున్నారు, నేను ఆయన కలిపి చేసాం. సింగిల్ టేక్ లో ఓకే అయిపోయింది. సారే నేను పడిపోతే సారే నన్ను లేపి నా భుజం మీద చేసి చాలా బాగా చేసామన్నారు. ఒక్కసారి సెట్ మొత్తం అలర్ట్ అయిపోయింది మేడం. ఎవరు చెప్పారు అట్లా? అసలు అవసరం లేదు అనుకుంటారు. నాకు బాడీ షివర్ అయిపోతుంది. అంటే అప్పటికే చూసే అవుతుంది, బట్ యాక్ట్ చేయాలి కాబట్టి నేను అది తీసేసి ఓకే నేను బెస్ట్ ఇవ్వాలి, ఎట్లయినా సార్ టైం వేస్ట్ చేయొద్దు, సో మ్యాక్సిమం టైమింగ్లో చేద్దామని టైమింగ్లో చేశాను. ఆయనకి సింక్ అయింది, నాకు సింక్ అయింది, అయిపోయింది. ఎప్పుడైతే ఆయన భుజం మీద చేసారో నా బాడీ షివర్ అయిపోయింది. అంటే చాలా ఇష్టమైన, మనకి నచ్చిన వాళ్ళు వస్తే హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది, బాడీ షివర్ అయిపోయింది. ఒక్కసారి సెట్ మొత్తం అలర్ట్ అయిపోయింది, ఎవరి అబ్బాయి కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు అనుకున్నాను. అయిపోయింది. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ షార్ట్స్ ఉన్నాయి మేడం. అప్పుడు నాకు రోప్ వేశారు, రోప్ షార్ట్స్ వేశారు. సారే అంటే ట్రైన్ సెట్ వేశారు మన నానక్రమ కూడా వచ్చి నన్ను హ్యాంగ్ చేస్తున్నారు. హ్యాంగ్ చేస్తుండే రోప్స్ చూసుకుంటున్నారు, మొత్తం చూసుకుంటా ఉంటే వచ్చి అబ్బాయికి బాడీ సూట్ వేసారని అడిగారు, సేఫ్టీ. ఎంత ఆయన గుర్తు పెట్టుకొని ఆయన కేరింగ్ చూడండి. నేనేమో అప్పటికి పెద్ద ఆర్టిస్ట్ కాదు, అప్పటికి నాకు అది 4th or 5th ఫిలిం బ్యాక్గ్రౌండ్ లో. అనగానే నన్ను అడిగారు బాడీ సేఫ్టీ వేసుకున్నట్టు. లేదు సార్, ఫైటర్స్ని పిలిచి ఆయన అబ్బాయికి బాడీ సేఫ్టీ. అలా తీసుకొచ్చేలోపు సార్ నాకు చెప్తున్నారు, మేడం జాగ్రత్త, సింగిల్ టేక్లో చేయాలని చూడకు, దెబ్బలు తగిలించుకోకు, నెక్ ఫార్వర్డ్ పెట్టుకో, షోల్డర్తోనే పడు. అంటే మాకంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఆయన ఎంత పెద్ద స్టారు, ఆయన చెప్తుంటే నేను అప్పుడు అనుకున్నా, సార్ మీకు ఫ్యాన్ అవ్వడం రియల్లీ మేము చేసుకున్న అదృష్టం అనిపించింది మేడం. సో నా లైఫ్లో చాలా చాలా అంటే మాటల్లో చెప్పలేనంత ఎక్స్పీరియన్స్ అది. మీరు చెప్తుంటే మాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఆ తర్వాత కూడా సార్ నేను మీట్ అయ్యాను. అంటే ఆ సినిమా అయిపోయాక అజ్ఞాతవాసి షూటింగ్ సారథిలో అవుతున్నప్పుడు సార్ అట్లా వెళ్ళిపోతూ నన్ను చూసి గుర్తుపట్టారు మేడం. గుర్తుపడతారట ఆయన, విన్నాను నేను షాక్ అయ్యాను. సారు త్రివిక్రమ్ గారు వెళ్ళిపోతున్నారు, త్రివిక్రమ్ సార్ ముందు వెళ్తున్నారు, సార్ ఇట్లా ఎవరితో మాట్లాడుతున్నారు. నేను దూరం నుంచి నమస్తే అంటే ఇట్లా అని పిలిచారు. బాగున్నాను సార్, బాగా చేస్తున్నా సార్, వెరీ గుడ్. అంటే ఆయనకున్న అంత బిజీలో కాటమరాయుడు ఎప్పుడు మేడం, అజ్ఞాతవాసి ఎప్పుడు మేడం, అన్ని ఇయర్స్ తర్వాత కూడా అది చేసిన ఒక్క షాట్ ని ఆయన వ్యక్తిని గుర్తు పెట్టుకోవడం అనేది ఆయన మెమరీ మనకి అసలు గొప్పతనం మేడం. కొంతమంది గుర్తున్నా సరే ఎక్కడ అని వెళ్ళిపోతారు. ఈవెన్ ఫ్రెండ్స్ లోనే, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ మేడం, ఫ్రెండ్స్ లోనే చాలా మంది కొంచెం హైయర్ పొజిషన్కి వెళ్ళగానే ఎవరు అంటారు, నువ్వా అని తర్వాత మనం చెప్పుకుంటే. అట్లాంటి అంత పెద్ద స్టార్ అయినా. సో చాలా లెజెండరీ అంటారు కదా, లెజెండరీ కన్నా మించి ఏదైనా ఉంటే అతనికి ఇవ్వాలి మేడం. చాలా నా లైఫ్ లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెమొరీ మేడం. ఆయన అంటే చాలా ఇష్టం మేడం. అందుకే ఆయన అంటుంటారు, నాకు ఫ్యాన్స్ కాదు అభిమానులు కాదు భక్తులు ఉంటారు. నిజంగా మేడం, అంటే ఆయన అలా చెప్పారని కాదు, బిఫోర్ దట్ నేను అంటే చాలా ఇష్టం. అలాంటిది ఆయన అలా మాట్లాడి నన్ను అట్లా చేసేవాడికి ఏం చెప్పాలి అర్థం చాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక క్వాలిటీని తీసుకోవాలి, ఆయనలో ఎన్నో ఉన్నాయి, ఒక్క క్వాలిటీ మీకు నచ్చిన క్వాలిటీ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంది అనుకో మేడం, కనీసం 10 రూపాయలైనా సాయించదు. మంచి ఆన్సర్. అది ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చు.